శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 56వ పద్యం. ఈసుండు హరి విష్ణుండి విశ్వమేరీతిన్ బుట్టించున్ రక్షించున్ బొలియుంచూచు బహుశక్తియుతుండకు భగవంతుండయున్ డాదినే శక్తులనాశ్రయించి బ్రహ్మచక్రాది రూపముల వినోదించెన్ గ్రామముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబులన్ పట్టి గ్రహించుట ఏకత్వముననుండు ఈశ్వరుండు భిన్నమూర్తియగుచున్ బెక్కు విధముల నిలయుండు అతనికేమి వచ్చెనుండకున్నన్ దాపసోత్తమ తెలుపవే వేక నాకు సర్వవేది నీవు. మునిపుంగవ, సర్వేశ్వరుడు సర్వవ్యాపి అయిన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి పోషించి సంహరిస్తున్నాడు? అవ్యయుడైన ఆ పరమాత్ముడు అనేక శక్తులతో కూడినవాడే. అతడు మొదట ఏ శక్తి సాయంతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలు దాల్చి వినోదించాడు? ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా, లేక ఏక సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాల ఎందుకు ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమిటి? నీవు అంతా తెలిసిన వాడవు, నాకు ఈ విషయములు వివరించు. శ్రీమద్భాగవతంలోని 57వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. పరీక్షిత్తు అలా అడిగేసరికి మౌనం వహింపక తగు సమాధానం చెప్పాలన్న కుతూహలంతో ఉత్తమ గుణ సంపన్నుడైన సుఖయోగి మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్థించాడు. శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 58వ పద్యం. పరుండై ఈశ్వరుండై మహామహిముండై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుండై త్రిశక్తియుతుండై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాదిపులకు వ్యాపింపరాకుండు దుస్తర మార్గంబునన్ దేజరిల్లు హరికింతత్వాతినై మృక్కదన్. ప్రకృతి కంటే జీవుని కంటే పరుడు ఈశ్వరుడు, గొప్ప మహిమ కలవాడు, సృష్టి స్థితి లయాలను ఆటగా సాధించేవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు, అందరికీ అంతరాత్మగా వెలుగొందేవాడు, బ్రహ్మాది దేవతలు అందుకోవడానికి వీలు కాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీహరికి తత్వాభిలాషతో నమస్కరిస్తున్నాను. శ్రీమద్భాగవతం 2వ స్కందంలోని 59వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. సత్పురుషుల పాపాలను పరిహరించేవాడు, దుర్జనులను శిక్షించేవాడు, అన్ని రూపాలు తన రూపమే అయినవాడు, పరమహంసాశ్రమంలో ఉండే మునుల హృదయ మధ్యలో వెలుగొందేవాడు, యాదవులలో శ్రేష్ఠుడు, సమస్త కళ్యాణ గుణాలతో శోభిల్లేవాడు, ఉత్తములైన భక్తులకు సులువుగా లభించేవాడు, భక్తి లేని వారికి ప్రాపించినవాడు, అత్యుత్తమము అనుపమానము అనంతము అయిన ప్రవర్తన కలవాడు, స్వస్వరూపమైన బ్రహ్మములో విహరించేవాడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.